టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ రాజ్మా టమాటా రసం. ఇది చాలా హెల్దీ రెసిపీ. దీన్ని ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే పప్పు, రసం, సాంబార్ అన్నీ పక్కన పెట్టేసి చేసిన ప్రతిసారి ఇదే కావాలంటారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి ఇంకా ఇడ్లీ దోశల్లోకి కూడా సాంబార్ పక్కన పెట్టేసి ఇదే వేసుకుంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా. మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దీన్ని చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక పావు కప్పు రాజ్మాని తీసుకొని వీటిని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ తిరిగి వాటర్ని యాడ్ చేసి వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూడండి, వీటిని నైట్ అంతా నానబెట్టుకుంటే ఈ రాజ్మా గింజలు మనకి ఇలా డబల్ సైజులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రసం చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఇలా ఒక 5-6 టమాటోస్ని ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా మధ్యలో ఈ బ్లాక్ పార్ట్ని కట్ చేసేసుకోండి. వీటిని ఇలానే ఎందుకు కట్ చేసుకుంటున్నానో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా బోర్లించి ఇలానే కుక్కర్లోకి పెట్టేయండి. ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక 4 పచ్చిమిర్చి, మనం ఇందాక నానబెట్టుకున్న రాజ్మా గింజల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టి దీన్ని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇలా ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మూత తీసి చూడండి, వీటిపైన ఉన్న ఈ తొక్క చూడండి, మనం అలా కట్ చేసుకున్నాం కాబట్టి ఇలా చేతితో తీయగానే ఈజీగా మనకు ఈ టమాటో నుండి తొక్క వచ్చేస్తుంది. దీనిలోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీనిలో మనం ఈ రసాన్ని తీసుకోండి. ఇలా మీరు టమాటో రసం ఎప్పుడు చేసుకున్నా ఎలా చేసుకున్నా ఇలా ఉడికించుకోండి. మనకు తొక్కను తీసేయడం ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఈ రసంని కూడా దీనిలో ఉన్న ఎక్సెస్ వాటర్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు వీటన్నింటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి కొంచెం జీలకర్ర, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు, మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇలా ఒక 2 రెమ్మల చింతపండుని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీకు సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని దీనిలోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా సన్నగా తరిగిన కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే అలానే వేసుకోవచ్చు. ఇది ఇలా చేసుకుంటే తీసేయడానికి వీలుగా ఉండదు కదా, అందుకనే ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి మీకు టేస్ట్కి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకొని దీన్నంతా కూడా బాగా మరిగించుకోవాలి. చూడండి, మనకిది ఎంత బాగా మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి, దీన్ని ఇలా ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి తాలింపుని వేసేసుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఇలా 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని ఇవి కొంచెం ఇలా చిటపటలాడగానే ఇప్పుడు దీనిలోకి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని దీన్ని ఇలా మరిగించి పెట్టుకున్న రసంలోకి యాడ్ చేసుకోవడమే. చూసారు కదా, మనకు చాలా ఈజీగా హెల్దీ అండ్ టేస్టీ రాజ్మా టమాటో రసం రెడీ అయిపోయింది. మరి మీలో ఎంతమందికి ఈ రెసిపీ నచ్చిందో ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.